శ్రమలను మనం ఓర్చుకోవాలా. చూడండి, ఒక విత్తనము నాటబడినప్పుడు విత్తనం పగులుతుంది. దాని తీయదనాన్ని చూసి చీమలు వచ్చి ఆ విత్తనాన్ని తినడానికి ప్రయత్నం చేస్తాయి. అయినా విత్తనం తట్టుకుంటుంది. విత్తనం తట్టుకొని మొలకెత్తుతుంది, చిన్న మొక్కగా మారుతుంది. చిన్న మొక్కగా మారిన తర్వాత ఒక మంచి చెట్టుగా మారుతుంది. మంచి చెట్టుగా మారిన తర్వాత ఆ చెట్టును తినడానికి, ఆ మొక్కలు తినడానికి ఆవులు గేదెలు వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుండి తప్పించుకుంటుంది. కొన్ని సార్లు ఆవులు మేకలు వచ్చి తిన్నప్పుడు ఆ చెట్టు, ఆ మొక్క ఏడుస్తూ ఉంటుంది. అన్నిటినీ తట్టుకొని ఒక చెట్టుగా మారుతుంది. ఆ చెట్టు కాస్త మహావృక్షంగా మారుతుంది. ఆ మహావృక్షమైనటువంటి చెట్టు కిందికి ఎవరెవరైతే ఆ చెట్టును తినడానికి వచ్చారో, ఎవరెవరైతే కొమ్మలు తిన్నారో, ఎవరెవరైతే ఆ మొక్కను చంపాలని చూశారో వారందరూ కూడా ఆ మహావృక్షం కిందికి వచ్చి కూర్చుంటారు, నిలుచుంటారు. ఈరోజు ఆ విత్తనం జీవితంలో నీ జీవితాన్ని పెట్టుకో. ఈరోజు శ్రమలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని చెప్పి ఎదగడం, ప్రయత్నం చేయడం ఆపొద్దు. ఈరోజు నీ జీవితాన్ని ఎవరైతే పతనము చేయాలని చూశారో, ఎవరైతే నిన్ను తినేయాలని చూశారో, ఎవరైతే నీ మొక్క లాంటి జీవితాన్ని తుంచేయాలని చూశారో వారందరి ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. మహావృక్షం కిందికి ఆ ఆవులు, మేకలు, గేదెలు ఏ విధంగా అయితే నిలబడ్డాయో నీ నీడలో కూడా అనేక మంది నిన్ను పతనం చేయాలనుకున్న వారు నిలబడబోతున్నారు. భయపడకు, ధైర్యంగా ఉండు. ఏదో ఒక రోజు నువ్వు మహావృక్షం కాబోతున్నావు.